అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్తే అండి. మేడం, ఎలక్షన్స్లో భాగంగా ఆ, రే- మోడీ గారు అన్ని రాష్ట్రాలు చుట్టేస్తున్నారు. ఆ రాష్ట్రంలోకి వెళ్ళినప్పుడు ఏ రాష్ట్రంలోకి వెళ్తే ఆ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ ఒకవేళ బీజేపీది కాకపోతే విమర్శలు స్టార్ట్ చేస్తారు. ముఖ్యంగా సీఎం మీద డైరెక్ట్గా అటాకులు చేస్తుంటారు. పోయినసారి 2019లో ఏపీకి వచ్చినప్పుడు పోలవరం ఏటీఎం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ చేశారు. ఇప్పుడు తెలంగాణలో ప్రచారం చేస్తూ ఆర్ఆర్ ట్యాక్స్ అన్నారు. ఇది రేవంత్ రెడ్డి గారు ఆర్ఆర్ ట్యాక్స్ ఆల్రెడీ కలెక్ట్ చేస్తున్నారు తెలంగాణలో అని చెప్పేసి నిన్న సభలో చెప్పారనమాట. కేంద్ర పనులు కూడా అడ్డుకుంటున్నారు. ఆ, హామీలు ఏమైనా అప్పుడే అని చెప్పేసి అంటున్నారు. వచ్చిన 3 నెలలకి అన్నీ కావాలంటున్నారు. కానీ జే ట్యాక్స్ 5 ఏళ్ళుగా ఉన్న జే ట్యాక్స్ మాత్రం ఆంధ్రాలో ఉన్న ఇసుక మీద కానీ మద్యం మీద ఉన్న కానీ ఇలాంటివన్నీ ఏమీ ఆయన కనిపించవు. పైగా ఎన్డీఏ కూటమి కట్టి ఆ, ప్రతిపక్షాలతో పొత్తులో ఉంటూ ఆ పార్టీ సభలో కూడా జగన్ గారిని ఒక పల్లెత్తు మాట కూడా అనలేదు. ఎలా చూడాలంటారు ఈయన వైఖరిని, మోడీ గారి వైఖరిని? మీ విశ్లేషణ చెప్పండి మేడం. మోడీ ఇవాళ ఏమైనా సరే మూడోసారి ప్రధానమంత్రి అవ్వాలి అనుకుంటున్నాడు. ఈ అనుకోవడం వెనకమాల బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకొద్దాము, తద్వారా తను ప్రధానమంత్రిని అవ్వాలి అని అనుకోవట్లా. నన్ను గెలిపించండి అంటే బీజేపీకి ఇక్కడ పల్స్ పడిపోయింది అని అర్థమైంది ఆయనకి. అందుకని ఏంటంటే బీజేపీ పడిపోయినా గానీ నాకంటూ ఒక సొంత ఇమేజ్ ఉంది, గ్లామర్ ఉంది. నేను పిల్లలు లేని వాడిని, భార్య ఉన్నా గాని నాకు ఆ దేశానికి సేవ చేయటానికి నా భార్య అడ్డొస్తుందని నా భార్యను కూడా వదిలేసిన వాడిని. ఇన్ని క్వాలిఫికేషన్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ధారాళంగా అబద్ధాలు చెప్పగలను. ఆ క్షణానికి సినిమా యాక్టర్లో ఒక్కొక్క పాటలో ఒకప్పుడు మా చిన్నప్పుడు రికార్డు ఉండేది. కృష్ణ పాటలో ఎన్ని ఒక పాటలో ఎన్ని డ్రెస్సులు మార్చాడు అనేది మాకు ఆమ్, మా పక్కన విద్యార్థులు క్విజ్ కాంపిటీషన్ లాగా ఉండేవాళ్ళు. ఆ సంగతి కనుక్కోవటం కోసం ఆ సినిమాని ఎన్నోసార్లు చూసేవాళ్ళు. అలా ఈయన డ్రెస్సులు మార్చటంలో కావచ్చు, ఒక డ్రెస్ కి సంబంధం లేకోకుండా విభిన్నమైన రంగుల్లో, విభిన్నమైన డిజైన్లలో, విభిన్నంగా కనిపించటానికి ఆయన పడుతున్న తాపత్రయం కావచ్చు. మరి ఇవన్నీ కూడా అవసరమైతే గుహలోకి వెళ్ళి ధ్యానం చేయడం కావచ్చు. అలాగే ద్వారకలో కిందకెళ్ళి కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు ఆవాసం ఉన్న ప్రదేశం అది, అక్కడికి వెళ్ళి నేను పూజలు చేశాను అని చెప్పటం కావచ్చు. రకరకాలు ఆయన రకరకాలు విషయాలు ఆయన ఆ విధంగా నేనే పిఎం, మళ్ళీ పిఎంని అనే ఒక ఉద్దేశంలోకి ఆయన వెళ్ళిపోయారు. ఒకవేళ ఆయన కర్మగాలి పిఎం గనక కాకపోతే, ప్రధానమంత్రి గనక కాకపోతే ఏం జరుగుతుందో అనే ఒక ఉత్కంఠత మాలాంటి వాళ్ళందరికీ నెలకొంది. ఆయన ఎలాగూ పిఎం అవ్వడు, ఆ పార్టీ ఈసారి అధికారంలోకి రాదు అని మాకు తెలిసినా గానీ రాని రిజల్ట్ వచ్చిన రోజున అసలు మోడీ ఏమైపోతాడు, ఏ విచిత్ర వేషం వేసుకొని ప్రజల ముందు కనిపిస్తాడు అనేది ఒక పెద్ద క్విజ్ కాంపిటీషన్ అన్నమాట ఇవాళ. అయితే మరి ఇంతలా తానే ప్రధానమంత్రి అవ్వాలి, తానే తీస్మార్కాన్ని, అసలు ఈ బీజేపీ పార్టీలో ఇంకెవ్వడ మనగాడు లేడు, నేనే మనగాడిని అని అనుకుంటున్న ఈ మోడీ ఏం చేస్తున్నాడు? ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధానం. ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట ఒక విధానం, ఆ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తోటి ఒక విధానం, ఇలా రకరకాలుగా ఆ ఆయన ముందుకు పోతా ఉన్నాడు. అయితే ఈ రోజు మనం చూసుకుంటే గనక తెలంగాణ, ఆంధ్ర పక్క పక్కన ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఆయన వ్యూహం ఏంటి అని మనం చూసుకుంటే గనక, ఒకప్పుడు ఎప్పుడో జిఎస్టి తీసుకొచ్చిన రోజుల్లో రాహుల్ గాంధీ గబ్బర్ సింగ్ ట్యాక్స్ అన్నాడు దాన్ని. ఆ గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటానికి చాలా ఆధారాలు ఉన్నాయి. అసలు అది పర్ఫెక్ట్ మాట అన్నమాట.
ఆ జిఎస్టి అనే మాటకి, గబ్బర్ సింగ్ ట్యాక్స్ అనేది. జిఎస్టి గురించిన ఆ ఇబ్బందులు కావచ్చు, జిఎస్టి వల్ల ప్రజలు నష్టపోతున్న దానికి కావచ్చు, చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి ఇవాళ. మరి ఈ జిఎస్టి వల్లనే చిన్న చిన్న పరిశ్రమలు జిఎస్టికి కట్టలేక ధరలు పెంచితేనేమో ప్రజలకు కొనుగోలు శక్తి లేదు ప్రజల దగ్గర. ఇలాంటి పరిస్థితిలో చిన్న తరహా పరిశ్రమలు చాలా కుదేలైపోయిన పరిస్థితి. ఒక రకంగా ఈ జిఎస్టి భారతదేశంలో ఉన్న వ్యాపారుల మీద వేయడం వల్ల ఆయన ఇండైరెక్ట్ గా చైనాకి లాభం చేస్తున్నాడు. ఎందుకంటే ఎలా అంటే, చైనా నుంచి దిగుమతులు అయితే ఆగట్లేదు, వస్తూనే ఉన్నాయి దిగుమతులు. వస్తూనే ఉన్నప్పుడు ఒక వస్తువు మార్కెట్లో నీకెంత దేశభక్తి అన్నా ఉండనివ్వండి, నీ దగ్గర కొనుగోలు శక్తి లేనప్పుడు తక్కువ ఖరీదుకి వచ్చేది కొనుక్కుంటారా? మన దేశం మీద ప్రేమతోటి మన దేశంలో తయారయ్యే వస్తువును కొనుక్కుంటారు ఎవరైనా. అంటే అలా చెయ్యాలి అంటే పేదలు వాళ్ళు అమ్ముకోవటానికి వాళ్ళ దగ్గర రక్తం కూడా లేదు. ఆ పరిస్థితిలో పేదలు ఉన్నారు ఇవాళ. మరి అలాంటప్పుడు వాళ్ళకి ఆప్షన్ ఏంటి చెప్పండి? దేశభక్తి, జాతీయ జెండా, పుల్వామా ఇవన్నీ గుర్తొస్తాయా వాళ్ళకి? గుర్తురావు కదా. గుర్తు రావాలనుకోవడం దుర్మార్గం. నువ్వు పక్కన వాళ్ళకి తిండి లేకుండా చేసి ఆకలి కేకలు వేసే సందర్భంలో భారతదేశము భారతమాత అని ఎలా అనమంటావు నువ్వు అసలు? నువ్వు వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇచ్చి, అన్ని సంపదలు ఇచ్చి, అంటే అర్థం వాళ్ళని ఎక్కడో ఏడంతస్తుల మేడ మీద కూర్చోబెట్టమని కాదు, కనీస అవసరాలకి వాళ్ళని ఉంచి, ఈ దేశం మీకు ఇది ఇచ్చింది కాబట్టి ఈ దేశానికి మీరు ఏమిస్తారు అని అడగటంలో అర్థం ఉంది. వాళ్ళ దగ్గర ఉన్నదంతా నువ్వు లాక్కొని వాళ్ళని చేతిలో కానీ ఆడకుండా నువ్వు చేసేసి, నువ్వు వాళ్ళని దేశభక్తి పేరుతోటి భారతదేశంలో తయారైన వస్తువులు కొనుక్కోమని చెప్తున్నావు. కొనుక్కోలేకపోతున్నారు వాళ్ళు. ఇంకా దారుణమైన విషయం చెప్తానండి మీకు. ఇంతకుముందు ఎక్కడ చూసినా చైనా బజార్లను ఉండేవి మీ భారతదేశంలో మీరు గమనిస్తే. అయితే ఈ చైనా బజార్లు అన్నిటికీ ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ దొండగోల దెబ్బకి ఇండియన్ బజార్స్ గా మార్చేశారు, పేరు మార్చారు. కానీ పేరు మార్చినప్పటికీ అక్కడ దొరికే వస్తువులు చైనా నుంచి వచ్చే వస్తువులే, తక్కువ ధరకే దొరుకుతాయి. అవే వస్తువులు మన భారతదేశంలో తయారయ్యే షాప్ గనక అక్కడే ఉంటే, కానీ వెళ్ళేది మటుకు జనాలు ఆ ఇండియన్ బజార్లోకే వెళ్తారు. ఇండియన్ బజార్ అని ఎందుకు పేరు మార్చుకున్నారు వాళ్ళు? వీళ్ళ ఈ మోకలు ఉంటాయి కదా, ఈ మోకల దాడికి తట్టుకోలేక పేరు మార్చారు వాళ్ళు. ఇది ఈ రోజు భారతదేశంలో ఉన్న దుస్థితి. మరి ఇలాంటప్పుడు జిఎస్టి గబ్బర్ సింగ్ ట్యాక్స్ అవ్వకుండా ఎలా ఉంటది అన్నాడని చెప్పి అది మనసులో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పి మొదలెట్టారు. ఇది ఈ ఆర్ఆర్ ట్యాక్స్ అనడం వెనకమాల ఈయన ఈ మోడీ అనే మూర్ఖుడు చిన్న పిల్లల కంటే అన్యాయంగా, నువ్వు మొన్న ఎప్పుడో నా పెన్సిల్ లాక్కున్నావు, నేను ఇప్పుడు నీ లబ్బర్ లాక్కుంటాను. నువ్వు ఎప్పుడెప్పుడో నా క్యారేజీలో అన్నం తిన్నావు, అందుకే నీ క్యారేజీలో అన్నం కింద పోసాను. ఇలా స్కూల్ పిల్లలు మాట్లాడుకుంటారు చూడండి, ఆ టైప్ లో ఉంది తప్పితే ఆర్ఆర్ ట్యాక్స్ ఎక్కడొచ్చింది అసలు? రేవంత్ రెడ్డి వచ్చింది ఎప్పుడు అధికారంలోకి? ఇంకా మొత్తం అధికారం మొత్తం పరిస్థితులన్నీ అవగాహన చేసుకుంటానికే ఇంకా టైం సరిపోలేదు. కేసీఆర్ చేసిన వెధవ పనులు, తప్పుడు పనులు, దరిద్ర పనులు, వాటన్నిటి గురించి ఒక దారికి తీసుకురావడం ఒక పక్క, 6 గ్యారెంటీలు అమలు పరచడంలో ఇంకో పక్క అతను తలమునకలై అతనుంటే, ఈలోపే ఈ పార్లమెంట్ ఎన్నికలు రావటము, వీటన్నిటినీ అతను సరి చేసుకోవడంలోనే అతను తలమునకలై ఉంటే ఆర్ఆర్ ట్యాక్స్ తీసుకొచ్చాడా? మరి 5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ లో జే ట్యాక్స్ పేరుతోటి, జగన్ ట్యాక్స్ పేరుతోటి జరిగిన విధ్వంసం కావచ్చు, జరిగిన డబ్బులు మూటలు కట్టుకోవటం విషయంలో కావచ్చు, అవన్నీ మీకు తెలుసు. ఎందుకంటే దానిలో వాటా మీరే తీసుకున్నారు కాబట్టి మీకు బాగా తెలుసు.
మీకు పర్ఫెక్ట్ గా పంపకాలు ఇచ్చాడు. ఎందుకంటే ఈ జే ట్యాక్స్ వేసినందుకు గాను, తన కేసుల నుంచి రక్షణ పొందటం కోసం కావచ్చు, మీతో చాలా బాగా సహకరించాడు జగన్మోహన్ రెడ్డి. మీ ఇద్దరి పరస్పర అవగాహనతోటే ఆ రాష్ట్రం అలా తగలబడింది. ఒక పెద్దన్నలాగా తయారయ్యావు జగన్మోహన్ రెడ్డికి. పెద్దన్న అనకూడదేమో, ఒక పెదనాన్న టైప్ లో నువ్వు తయారయ్యి జగన్మోహన్ రెడ్డి ఇంట్రెస్ట్లన్నీ నువ్వు కాపాడిన తర్వాత ఒక పక్కన ఆ, పోలవరం ఏటీఎం అన్నారు. కరెక్టే, ఏటీఎంఏ అనుకుందాం పోనీ. ఏది చంద్రబాబు నాయుడు ఉన్న టైంలో. మరి ఏటీఎం ఉన్న టైంలోనే పనులు సజావుగా జరిగినాయి, సక్రమంగా వెళ్ళింది ప్రాజెక్టు, 80% కంప్లీట్ అయింది. మరి ఈ 5 ఏళ్లలో అది ఎందుకు ముందుకు రాలేదు? మరి ఏది ఏటీఎం అనుకోవాలి? ఇది ఎందుకు మాట్లాడవు నువ్వు? ఈ రోజు సుప్రీంకోర్టు సాక్షాత్తు తీర్పిచ్చింది, ఇసుక తవ్వకాలు అక్రమంగా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో, వాటిని ఆపేయండి, ఉన్న పళంగా ఆపేయండి అని చెప్పి ఇచ్చింది. ఆ రాష్ట్రంలో ఇసుక దందా గురించి నీకు తెలియదా? జరుగుతున్న విషయం, ఇసుకలో ఎన్నెన్ని డబ్బులు ఎవరెవరు ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరూ ఎన్నెన్ని డబ్బులు సంపాదించుకున్నారో నీకు తెలియదా? తెలియకుండానే నువ్వు ఢిల్లీలో పరిపాలన చేస్తున్నావా? మరి అది అయిపోయిన తర్వాత మరీ ముఖ్యంగా పురంధరేశ్వరి ఆంధ్రప్రదేశ్కి వచ్చి లిక్కర్ షాపుల మీద ఒక రకంగా దాడి చేశారనే చెప్పొచ్చు. లిక్కర్ షాప్ లోకి వెళ్ళి ఏం జరుగుతుంది, ఏంటి, అసలు ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఏ రకంగా తీసుకుంటున్నారు, ఏ రకమైన మద్యం అమ్ముతున్నారు అని చెప్పి ఆవిడ మద్యం షాపులకి వెళ్ళి, ఇక్కడ ఫోన్ పేలు, గూగుల్ పేలు, కార్డు స్వైపులు లేవు, కేవలం డబ్బులు ఇస్తేనే మద్యం ఇస్తారు. అది రూపాయల్లో, అది 100 రూపాయల, 200, 500, 1000 రూపాయల, ఏదైనా సరే. ఈ రోజు 1000 రూపాయలు లేవు అనుకోండి, అలా క్యాష్ అండ్ క్యారీయే జరుగుతుంది అక్కడ. డిజిటల్ రూపీ లేదు అక్కడ, డిజిటల్ క్యాష్ లేదు అని ఆమె క్లియర్ గా చెప్పింది. చెప్తే ఏం చేశారు మీరు? దాని మీద ఏదైనా ఒక్క మాట మాట్లాడారా? అదేమంటే మీ బీజేపీ మనుషుల చేత, మీ వైసీపీ మనుషుల చేత ఆవిడ్ని చంద్రబాబు ఏజెంట్ గా అభివర్ణించడానికి మీరు వెనకాడలేదు. ఇదంతా చేసిన తర్వాత ఇప్పుడు ఆ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడేమో ప్రాజెక్టులు ఏటీఎంలు అని చెప్పావు. మరి ఇప్పుడేంటి మాట్లాడవెందుకు? ఈ మోడీ ఎందుకు మాట్లాడు? అందరి మీద ఆ చమక్కులు వేసుకుంటూ మాట్లాడే మోడీ జగన్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఒక్కటే కారణం, అతను ఆయనకి పూర్తిగా సరెండర్ అయిపోయాడు. ఇద్దరు ఒకరికొకరు సరెండర్ అయ్యారు. సరెండర్ అయ్యి ఈయన ఇంట్రెస్ట్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఇంట్రెస్ట్ ఏంటి? కేసుల నుంచి కాపాడుకోవటము, డబ్బులు సంపాదించుకోవటం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సహజ వనరుల విషయంలో. ఆయనకేం కావాలి? ఇలాంటి తొత్తులు ప్రభుత్వం కావాలి, ఇక్కడి నుంచి మూటలు కావాలి, అది కావాల్సింది. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తనని మీరి ఎక్కడికి పోడు, తనకి తనకిచ్చే డబ్బులు తనకిస్తాడు అనేది మోడీకి ఉన్న నమ్మకం. అందుకే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గెలుస్తాడు అని తెలిసి, చంద్రబాబు నాయుడు ఎక్కడెక్కడైతే ఏ పాకెట్స్ లో అయితే మరీ బలంగా ఉన్నాడో అక్కడల్లా తన క్యాండిడేట్లకు సీట్లు ఇప్పించుకోవటం కావచ్చు, 6 ఎంపీ సీట్లు తీసుకోవటం వెనకమాల బీజేపీ యొక్క దురాక్రమణ బుద్ధి ఏదైతే ఉందో, పొత్తులోకి రానన్న వాళ్ళని పొత్తులోకి రప్పించటం. ఇది చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది, నా ప్రేమను అంగీకరిస్తావా లేదంటే యాసిడ్ పోయమంటావా అని అబ్బాయిలు అమ్మాయిల్ని బెదిరించి
వాళ్ళ పబ్బం గడుపుకుంటారు. అలా ఉంది బీజేపీ పరిస్థితి వాళ్ళ. ఎవరైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో, ఆ ప్రాంతీయ పార్టీలతోటి పొత్తులోకి వాళ్ళని బలవంతంగా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక రాక్షస ప్రేమని ప్రదర్శించి రాక్షస వివాహాలు చేసుకున్నట్లుగా వాళ్ళని పొత్తులోకి తీసుకురావటం ఇచ్చేసి ఆ వాళ్ళ బలాన్ని తన బలంగా మార్చుకోవడం కొంత, జగన్మోహన్ రెడ్డి బలాన్ని పెంచటం, ఇక్కడ పొత్తులో ఉండి అక్కడ జగన్మోహన్ రెడ్డి బలాన్ని పెంచటం విషయంలో తల మునకలైపోయి వ్యూహాల మీద వ్యూహాలు చేస్తా ఉన్నారు. చేసి తద్వారా మోడీకి కావాల్సింది ఏంటి ఇక్కడ? తనే మళ్ళీ ప్రధాని కావాలి. ఈ తనే ప్రధాని కావాలి అనే ఒక ఉద్దేశంలోనే ఇదంతా చేస్తున్నాడు తప్పితే వేరే కాదు. నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్‌కి గుర్తు విషయంలో, గ్లాసు విషయంలో జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఇది కూటమికి అన్యాయం చేస్తూ, తనున్న కూటమికి అన్యాయం చేస్తూ, జగన్మోహన్ రెడ్డికి లాభం చేసే విషయంలో కృతకృత్యులయ్యారు. ఆఖరి రోజు వరకు, గుర్తులు కేటాయించే రోజు వరకు ఇలా చేస్తాడు అనే ఒక అనుమానం కూడా రాకోకుండా ప్రవర్తించి ఆఖరి రోజు ఇంకా కోర్టుకి వెళ్ళటానికి లేదు, కాదంటానికి లేదు, లేదంటానికి లేదు, అలాంటి ఒక పరిస్థితిలోకి కూటమిని తీసుకుని వచ్చి ఆ రోజు అందరికీ గ్లాస్ ఇవ్వచ్చు అని చెప్పి స్వతంత్ర అభ్యర్థులందరికీ పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానాలు కాకుండా మిగతా స్థానాలన్నిట్లో గ్లాస్ ఇవ్వచ్చు అని చెప్పి చేయడం వెనకమాల బీజేపీ ఆడుతున్న వింత నాటకం అందరికీ అర్థమవుతుంది. అంటే దీని వెనక తన ప్రయోజనాల కంటే కూడా జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాలు ఇంపార్టెంట్. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని సీట్లు గెలిచినా తన ఖాతాలోకే వస్తాయి. చంద్రబాబు నాయుడు ఇట్లాంటి కుయుక్తులన్నింటినీ తప్పించుకుని ఎన్ని స్థానాల్లో గెలిచినా తన ఖాతాలోకే వస్తాయి. ఈ కారణంగా మాత్రమే కేవలం ఎన్నికల ఎత్తుగడలో భాగంగానే ఆయన రేవంత్ రెడ్డి ట్యాక్స్ అన్నాడు తప్పితే వేరే కాదు. జే ట్యాక్స్ అనే మాట ఆయన నోట్లో నుంచి రాదు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఆయనే కాబట్టి. ధన్యవాదాలు మేడం, చాలా సుదీర్ఘంగా చెప్పారు. ఆయన నిజంగానే మీరు చెప్పినట్టు ఆయన కళ్ళద్దలు మార్చాలి. ఆ, కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన ఇంతకుముందు యాడ్ పెట్టారు, కళ్ళద్దలు మార్చి చూడు అనేసి, భక్త్ కా చష్మా అని చెప్పేసి. ఆ విధంగా ఆయన కళ్ళద్దలు మారిస్తే కానీ ఆయనకు 5 ఏళ్ళుగా ఉన్న దోపిడీలు కానీ ట్యాక్స్ కానీ కనిపించవు, జే ట్యాక్స్ కనిపించవు. 4 నెలలకే వచ్చిన ఇది ట్యాక్స్ మాత్రం కనిపించాయి. చూద్దాం మరి, అన్ని ప్రజలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దామండి. ధన్యవాదాలు మేడం.